ఒకవైపు దేవుడు ఇక్కడ తన ప్రవక్త వర్తమానమును నిజమైన 5 రకాల పరిచర్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా మాట్లాడుతున్నాడు. డూప్లికేట్, ప్రతిదానికి నకిలీ ఉంటుందిగా. నిజ ప్రవక్త, అబద్ధ ప్రవక్త, నిజ సంఘము, అబద్ధ సంఘము, ఆత్మ సంబంధమైన సంఘము, లోక సంబంధమైన సంఘం. కరెక్టేనా? అదే శరీర సంబంధమైన సంఘం. నిజ ద్రాక్షవల్లి, కారదర్శ. చూడండి మీరు ఇక్కడ కూడా 5 రకాల పరిచయలో నిజమైన వాళ్ళు ఉన్నారు, రెండవ రాకడం ప్రకటించేవారు, అబద్ధమైన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ నిజమైన వాళ్ళు ప్రకటిస్తా అంటే పక్కనే ఆపోజిట్గా అబద్ధమైన వాళ్ళు కూడా పెడతా ఉన్నారు అక్కడ. అంటే వాళ్ళు మోసం చేయాల్సిన వాళ్ళని వాళ్ళు మోసం చేయాల వాళ్ళు. అదిగో ఇక్కడ మేము దీన్ని నమ్ముతామని చెప్పి ఆ కూటాలకు పోయేటోళ్ళని ఏమనాలి? ఇప్పుడు రెండవ రాకడం మేము నమ్ముతున్నామని చెప్తున్న పాస్టర్లు మళ్ళీ ఆ కూటాలకు వెళ్తున్నారు. నేను ఆ ఫోటోలు చూసి ఆశ్చర్యపోయినా. ఆ వీడియోలు, ఆ ఫోటోలు నాకు సోషల్ మీడియాలో వచ్చినాయి. కొంతమంది పంపించారు నాకు. అరే ఈ బ్రదర్ ఏంది అక్కడున్నాడు, ఇక్కడ ఉండాల్సినోడు అంటే ఇతను ఎవరు? మోసపరిచే ఆత్మ కలిగినోడు. తన సంఘాన్ని మోసం చేస్తున్నాడు, అందరూ మోసపోయేటట్టుగా చేసుకుంటున్నాడు. మళ్ళీ మా మన కలిస్తే నేను దీనే నమ్ముతాను బ్రదర్ అంటాడు. మళ్ళీ ఇక్కడ మీటింగ్లు అవుతుంటే అక్కడ మీటింగ్లు పెడతాడు. ఇక్కడనో చాలామంది పాస్టర్లు వారం రోజుల నుండి, ఎంటైమెసెస్ పాస్టర్లు వారం రోజుల నుండి అదిగో వచ్చిన వాళ్ళు ఉన్నారు, మన వాళ్ళు అనగండి, వాళ్ళు వెంబడిస్తున్నారు కూటాలకు. ఈయన మాత్రం సపరేట్గా మీటింగ్లు పెడుతున్నాడు. కనీసం మీటింగ్లు పెట్టకుండా లైవ్ అన్నా చూడాలగా, కనీసం వాళ్ళ సంఘానికి లైవ్ అన్నా చూడండి అని చెప్పాలగా. దీన్ని నమ్మితే సరే రాలేదు, సంఘానికి ఏం చెప్పాలా? లైవ్ అన్నా చూడమని చెప్పాలగా. 5 రకాల పరీక్షలు ఇక్కడ జరుగుతున్నాయిగా. పాస్టర్ ఆశీస్ లాల్ గారు వచ్చారుగా, ఆయన అదే చెప్పడానికే వచ్చాడుగా, రెండవ రాకడ మీదనేగా ఆయన అదేగా చెప్పేది. ప్రసంగం, ప్రకటన పదేగా ఆయన చెప్పేది. మరి దాన్ని నమ్ముతానని చెప్పినోడు నువ్వు ఎట్లా మీటింగ్ పెడతావు? మళ్ళీ వాళ్ళ మీటింగ్లకు, దాన్ని నమ్మని వాళ్ళ మీటింగ్లకు పోయి హాజరవుతున్నారు. మోసపరిచే ఆత్మ.